దేశ పరిపాలనా విధానంలో సరికొత్తదైనటువంటి అంకం ఏంటి అంటే సరికొత్తదే ఉంది, ఎప్పటి నుంచినో ఉండేటటువంటిదే. రెండు సభలు మనకి, లోక్సభ రాజ్యసభ. లోక్సభ అనేదేమో ప్రజల చేత ప్రత్యక్ష ఎన్నికైన వాళ్ళు, రాజ్యసభ ఏమో ఈ ఎన్నికైనటువంటి శాసనసభ్యులు ఎన్నుకునేటటువంటి ప్రజాప్రతినిధులు, అంటే అది పెద్దల సభ అంటారు. లోక్సభ అనేటువంటిది ఎప్పటికప్పుడు అయిపోతూ ఉంటుంది టర్మ్ 5 ఏళ్ళకి. రాజ్యసభ మాత్రం శాశ్వత సభ, అది కంటిన్యూగా దాంట్లో ఎంపిక అవుతూనే ఉంటారు. ఇప్పుడు ఎందుకంటే అది ముగిసేది కాదు, అది ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు వస్తూ ఉంటుంటారు. ఇప్పుడు తాజాగా చూసుకుంటే భారతదేశంలో 3వ అతిపెద్ద పార్టీగా రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమర్జ్ అయింది. భారతీయ జనతా పార్టీ అత్యధిక రాజ్యసభ సభ్యులు ఉన్నటువంటి పార్టీ. ఎందుకంటే అది అధికారంలో ఉన్న తర్వాత గతంలో వాజ్పేయి టైంలో సాధించింది, ఇప్పుడు అనేక రాష్ట్రాల్లో కూడా పరిపాలన సాధ్యం కావడం వల్ల సాధించింది. భారతీయ జనతా పార్టీకి సొంతగా 97 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. అట్లాగే ఎన్డీఏగా ఈవెన్ మొన్ననే జేడీయూ కూడా జాయిన్ అవ్వడం, అట్లాగే అజిత్ పవార్ వాళ్ళది జాయిన్ అవ్వడం, షిండే వాళ్ళది జాయిన్ కావడం, వీళ్ళందరి పరిణామ క్రమం వల్ల ఎన్డీఏకి 124 స్థానాలు ఉన్నాయి. ఇంకా 12 మంది నామినేటెడ్ సభ్యులు, అది కూడా బీజేపీనే పెట్టుంటుంది కాబట్టి వాళ్ళందరూ కలిపితే దాదాపుగా 50% వచ్చేసినట్టే. అంటే 250 మంది సభ్యుల దాంట్లో 126 బెంచ్ మార్క్, అంతకంటే ఎక్కువ వచ్చినట్టే. అయితే టోటల్లో చూసుకుంటే కనుక నెంబర్ 1 భారతీయ జనతా పార్టీ అత్యధిక సీట్లు 97 ఉంటే, ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీ దాదాపు 18 మంది దాకా ఉంటే, ఇప్పుడు 3వ అతిపెద్దదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవతరించింది. 11 మంది సభ్యులు రాజ్యసభలో ఉన్నారు. బీజేపీ టీఎంసీల తర్వాత అతిపెద్ద పార్టీగా అవతరించింది రాజ్యసభలో వైసీపీ.